హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పుల్లట్ అయితే చూపిస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీనికోసం అయితే 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనం నైటే నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ అప్పటికప్పుడు అనుకోకుండా చేశాను అనమాట. సో అందుకని ఒక గ్లాస్ అటుకులు అయితే యాడ్ చేశాను. నైట్ నానబెట్టుకుంటే ఉత్త బియ్యము కొంచెం మెంతులు సరిపోతుంది. నేను అప్పటికప్పుడు కాబట్టి కొంచెం అటుకులు అయితే యాడ్ చేశాను అనమాట. ఇవి కొంచెం బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్తో గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. నైటే నానబెట్టుకుంటే నైట్ అంతా నానుతుంది కదా, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా నానబెట్టేసుకున్నాక 1 అవర్ తర్వాత కొంచెం దీంతో పాటు ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. నైట్ నానబెట్టుకున్నా కూడా ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది కన్సిస్టెన్సీ వచ్చేసి బాగా థిక్గా ఉండకూడదు, బాగా పలుచగా ఉండకూడదు, కొంచెం పలుచగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా అట్టు అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ కన్నాలు పడుతూ మనం బయట కొంటాం కదా, మన చిన్నప్పుడు అది ఉండేవి 5 రూపాయలు పుల్లట్టు అనేవాళ్ళు. ఆ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీన్ని పుల్లట్టు అంటారు, కొన్ని చోట్ల చల్లట్టు అంటారు, పెరుగు దోశ అని కూడా అంటారు. టేస్ట్ అయితే బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన అట్టు అనమాట. అప్పుడప్పుడు మనం తినే మినప దోశల కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తే మనకు కూడా డిఫరెంట్ టేస్ట్ అనేది మనం కూడా టేస్ట్ చూస్తాం కదా. సో ఈ విధంగా పెనం మీద వేసేసుకోండి. యాక్చువల్గా నేనైతే ఇది షార్ట్ కింద తీసాను, బట్ ఈరోజు లాంగ్ వీడియోస్ ఏమీ లేవు, కొంచెం బిజీగా ఉన్నాం అనమాట. సో అందువల్లనే మార్నింగ్ అప్లోడ్ చేయాల్సింది ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఫాస్ట్గా వాయిస్ అయితే ఇచ్చి నేను చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనం నార్మల్గా ఏ విధంగా దోశలు వేసుకుంటాం అలానే మనం నైటే నానబెట్టుకుంటే కొంచెం బాగా కలర్ అయితే బాగా వస్తాయి. సో ఈ విధంగా వేసేసుకోవడమే. ఎలాంటి చట్నీలోకైనా కూడా బాగుంటాయి అన్నమాట. ఈ పుల్లట్లు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నాకు తెలిసి విలేజ్లో ఎక్కువగా వేస్తారనుకుంటా. మీకు కూడా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనైతే దీంట్లోకి వేపిన శనగపప్పు ఉల్లిపాయ చట్నీ అయితే చేశాను. ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి అయితే దీనికోసం ఒకసారి వీడియో అయితే పెట్టాను. తప్పకుండా అయితే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.